నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, సమాజంపై పడే ప్రభావం గురించి ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు. జనాభా విస్ఫోటనం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆహార, వసతి, నిరుద్యోగ సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న కుటుంబ నియంత్రణ పద్ధతులను మరియు ఆరోగ్య పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్రముఖ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 11 తేదీన వరల్డ్ పాపులేషన్ డే, అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. సో ఈ జనాభా అనేది విస్ఫోటనమయ్యి ఎక్కువ జనాభా పెరగడం వల్ల అనర్థాలు వస్తాయి. తద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉండవు, అలాగే అన్ని మెరుగైన వసతులు ఉండవు అని చెప్పే ఉద్దేశంతో ఈ జూలై 11న జనాభా తగ్గించడానికి, జనాభాను అదుపులో ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలను, అంటే TFR టోటల్ ఫెర్టిలిటీ రేటు దాదాపుగా మనకు 1.8 ఉంది. అంటే ఒక ఇంట్లో చూసుకుంటే ఒకరు లేక ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకా ఒకరే ఉండేది కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇది అంటే గతంగా మనం 2047 తీసుకుంటే, స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆ ప్రయాణ కల్లా కూడా మనకు యువత తగ్గిపోతుంది, యువత అనే వాళ్ళు ఉండదనే ఉద్దేశంతో ఎక్కువ కావడము, తద్వారా యువశక్తి లేకపోవడం వల్ల ఈ అభివృద్ధిలో భాగంగా యువకులు లేకపోవడం వల్ల దేశం వెనుకబడిపోతుంది, రాష్ట్రం వెనుకబడిపోతున్న ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు 2 లేక 3 కన్నా కూడా వారికి 4 కన్నా కూడా వారికి అందరికీ కూడా ప్రోత్సాహకాలుగా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఈ వరల్డ్ పాపులేషన్ డే జూలై 11వ తేదీన మనము ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఏంటంటే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో ఒకరికి ఇద్దరికి తీసుకోకుండా 3 కానివ్వండి 4 కానివ్వండి చెప్పేసి మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా బిడ్డకు మధ్య ఎడం అనేది, ఒక బిడ్డ కలిగిన వెంటనే మళ్ళీ 2వ బిడ్డకు ఎడము, అట్లా గ్యాప్ ఇవ్వడం వల్ల తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుదల బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ జనాభా ఈసారి ఈ టీం వచ్చేసి గ్యాప్ ఇవ్వాలి, ఎక్కువ మంది పిల్లలకు ఎడం ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రేపు చేయాలి. సెకండ్ సాటర్డే కాబట్టి ఈ రోజు ముందు చేస్తున్నాం. అలాగే వారమంతా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి ఇది జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ స్కూల్స్, తర్వాత మన ఆశాలు, ANMలు, అలాగే MLSPలు, సచివాలయంలో విలేజ్ క్లినిక్స్, PSCలు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ వారం రోజులు కంటిన్యూగా ప్రజల్లో అవగాహన పెంచి, ముఖ్యంగా మేము చూసాము చాలా చోట్ల ఇప్పటికి కూడా బిడ్డలు కలగకోకుండా ఎక్కువగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే యువతుల్లో కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువైతుంది. కాబట్టి బిడ్డలను మనం ఆరోగ్యంగా వాళ్ళందరినీ కూడా మనం ఎక్కువ మందిని కనాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ పాపులేషన్ సందర్భంగా బిడ్డకు ఎడం ఉండడము, అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కూడా కనమని చెప్పేసి మనము ప్రజలకు ఆహ్వానం కల్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ రోజు ఇది నిర్వహిస్తాం. అలాగే సేమ్ ఇదే టైంలో జిల్లా వ్యాప్తంగా రేపు 2 వారం రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమంతా అరేంజ్మెంట్ చేసుకుని ప్లాన్ చేశాము. అలాగే ఇంటింటికి వెళ్ళి ఆశా వర్కర్లు, MLAలు అందరూ కూడా వాళ్ళ సచివాలయం లెవెల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం.